వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు. సీఎం స్థాయికి తగ్గ మాటలేనా? రేవంత్ పై హరీష్ ప్రశ్న. అసభ్య వ్యాఖ్యలతో కాంగ్రెస్ వైఫల్యాలు దాచే ప్రయత్నం. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం. తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీలతో కల్వకుంట్ల కవిత సమావేశం. రాష్ట్ర అభివృద్ధికి 50 కమిటీలు ఏర్పాటు చేస్తామని కవిత ప్రకటన. సామాజిక తెలంగాణ లక్ష్యంగా జాగృతి కమిటీలతో కవిత చర్చ. విధాన బ్లూ ప్రింట్ సిద్ధానికి తెలంగాణ జాగృతి అడుగులు. తెలంగాణ ప్రచారానికి ముందు పవన్ వివరణ ఇవ్వాలన్న మహేష్ గౌడ్. పవన్ గత వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్. రాజకీయ ప్రచారంలోకి రావాలంటే పవన్ సమాధానం ఇవ్వాలన్న గౌడ్. పవన్ ప్రచారంపై తెలంగాణ రాజకీయాల్లో. మేడారం జాతర హుండీ లెక్కింపు ప్రారంభం. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు. సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు 10 రోజులు సాగే అవకాశం. మేడారం జాతర 828 హుండీల లెక్కింపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి. హుండీ లెక్కింపుకు కట్టుదిట్టమైన భద్రత. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేడారం జాతర విజయవంతంగా ముగియడంతో హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. నేటి నుంచి హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో అధికారులు హుండీ లెక్కింపు ఏర్పాట్లు చేపట్టారు. సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ జాతర సందర్భంగా సమర్పించిన కానుకలను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 828 హుండీలను లెక్కించాల్సి ఉండడంతో ఈ ప్రక్రియకు సుమారు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. పారదర్శకంగా భద్రతతో హుండీ లెక్కింపు జరుగుతుందని అధికారులు వెల్లడించారు. పోలీస్ భద్రతతో పాటు సీసీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేశారు. జాతర ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం వినియోగిస్తామన్నారు. మేడారం జాతర హుండీ లెక్కింపు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతి రాష్ట్రానికి కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా, దేశం మొత్తం కూడా అమ్మవారి గురించి తెలుసుకుందామని కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుసు, న్యూజిలాండ్ నుంచి కూడా ట్రైబల్స్ వచ్చి ఇక్కడ డాన్స్ వేసి వాళ్ళ నృత్య ప్రదర్శన కూడా చేశారు. గిరిజన జాతర అయినటువంటి జాతరకు ఈ రోజు ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు అయితే వచ్చింది, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని గుర్తించడం లేదు. ఇది బాధాకరం. లెక్కింపు అనేది ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. మరి దాన్ని ప్రారంభించడానికి నన్ను వాళ్ళు ఆహ్వానించారు. హైదరాబాద్ మీర్పేట పరిధిలోని లెనిన్ నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫుడ్ కోర్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఫుడ్ కోర్ట్ లోని వస్తువులు భారీగా దగ్ధమయ్యాయని సమాచారం. మంటలు చెలరేగిన కారణాలపై పోలీసులు, ఫైర్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజ్ కారణంగా ప్రమాదం జరిగుండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణపై వ్యాపార సంస్థలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేరాలు మారుతున్న తరుణంలో ప్రజల రక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన షీల్డ్ 2.2 సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆన్లైన్ మోసాలు, ఫ్రాడ్ కాల్స్, డిజిటల్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించి నేరాలను అడ్డుకోవాలని సూచించారు. ఈ సదస్సు పోలీస్ వ్యవస్థకు దిశానిర్దేశంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. We have to equip ourselves. We have to be ready to fight this crime, because technology, if it is a weapon for the criminals, it is also a shield to us. We can use the same technology to fight against them. And therefore, I'm very glad that Telangana has taken this initiative. In the stalls which are there outside, lot of new initiatives are on display, whether they use the latest technology of AI, blockchains, quantum computing, and whatever is coming at us. So therefore, as part of this larger initiative, the Telangana Cyber Security Bureau has taken this to integrate the technology to ensure that people feel safe, because the nature of crime might change, but nature of our duties do not change. We have to keep people safe. We have to protect them. We have to ensure that they are not only safe in physical world, but also in the cyber world. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి హార్వర్డ్ కు వెళ్లినా, అంతరిక్షానికి వెళ్లినా కుక్కతోక వంకర లెక్కేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం నోట్లో నుంచి బూతులు తప్ప ఇంకేమైనా వస్తాయా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటలు మాట్లాడకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సీఎంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్రానికి నష్టం కలిగిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.
కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మీరందరూ బయలు రోడ్ల మీదకి ఈ రేవంత్ రెడ్డి అని నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు కేసీఆర్ ఇంతమంది కొట్లాడి మనం తెలంగాణ తెచ్చినాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చిన అసలు అది వచ్చబెట్టుకే నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. ఈయన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతు పిత. వీడు బూతులు తప్ప ఉన్నతే అవనికి. అదే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇగో నేను 4,000 పింఛన్ రేపటికెళ్ళి ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2,500 ఇస్తా అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు. అదేం మాట్లాడితే బూతులు, తిట్టుడు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు, మోడీ, సోనియా గాంధీలే జాతిపితల్లా కనిపిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే అందరికీ జ్ఞానం పెరుగుతుందని, కానీ రేవంత్ కు ఉన్న జ్ఞానం కూడా పోయిందని ఎద్దేవా చేశారు. సీఎం స్థాయికి తగ్గట్లు కాకుండా రోజురోజుకు సంస్కారహీనత పెరుగుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బూతులు, రోత మాటలతో కాంగ్రెస్ చేసిన మోసాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ సభలో రేవంత్ అర్థం లేని మాటలు మాట్లాడడం వల్ల బీఆర్ఎస్ కు మరింత బలం పెరుగుతోందన్నారు. వాస్తవానికి ఆయనకు ఆ స్థాయి లేదు, ఆ సంస్కారం కూడా లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేర్చుకోవాల్సి ఉండే, కొంతనన్నా విజ్ఞత ప్రదర్శించాల్సి ఉండే. కానీ 2 ఏళ్ల నుంచి రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప ఆ సంస్కారహీనత ఏమాత్రం మనుషులు మార్పు కనబడడం లేదు. నిజంగా 5 రోజుల్లో నేను హార్వర్డ్ పోయించిన అన్నాడు. సరే ఇప్పుడైనా బుద్ధి వస్తుందేమో, అక్కడ దేశాలలో కూడా కనబడతారు కదా అనుకున్నాం. కానీ అక్కడికి పోయి మరి ఏ భాషలో నేర్చుకొని వచ్చిండో కానీ ఇంకా అంతకంటే అధ్వానమైన హీనమైన భాషలో నేను మాట్లాడాను. ఒక స్థానిక మాజీ ఎమ్మెల్యే గురించి కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా ఈయన ముఖ్యమంత్రి అని అనుకోరు. ఇక కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడడానికి ఆయనకి ఏం అర్హత లేదు. లేని అంశాలను చర్చకు తెచ్చి ప్రజల అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నం ఇది. ఈ చిల్లర ప్రయత్నంలో భాగంగానే నేను అక్కడికి వచ్చిపోయాను. వాస్తవానికి ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాలు కాకుండా శంకుస్థాపనలు పెట్టుకోవడమే ఒక అనైతికమైన విషయం, అది రాజ్యాంగ వ్యతిరేకమైన విషయం. అయినప్పటికీ కూడా వచ్చి ఆ చిల్లరతనాన్ని బయట పెట్టుకొని జిల్లాకి ఏమి ఇచ్చింది లేదు, విషయం కక్కడం తప్ప. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ నిన్న ఆయన మిరా కూడా వచ్చిపోయిన తర్వాత మాకు ఇంకా గెలుపు అవకాశాలు పెరిగినాయి. మిర్యాలగూడతో పాటు జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా మా గెలుపు అవకాశాలు పెరిగినాయి. ముఖ్యమంత్రి ఇట్లనే ఇంకా 4 చోట్ల ఇట్లనే మాట్లాడొస్తే తప్పకుండా ప్రజలు చీకొట్టడం ఖాయం. రాష్ట్ర మంత్రులు కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయం. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం కొనసాగుతోంది. ఈ ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను ఆకట్టుకునేలా నేరుగా వారి మధ్యకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ఈ ప్రచార లక్ష్యమని నేతలు తెలిపారు. మున్సిపల్ స్థాయిలో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతునివ్వాలని ప్రజలను కోరారు. ఈ వినూత్న ప్రచారం హుస్నాబాద్ లో రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. హైదరాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గర్ల్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హాస్టల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. అయితే ఈ ఘటన సమయంలో హాస్టల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, హైడ్రా సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హాస్టల్లోని ఫర్నిచర్, ఇతర వస్తువులు భారీగా దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో హాస్టల్లో భద్రతా ప్రమాణాలు, ఫైర్ సేఫ్టీపై మరోసారి చర్చ మొదలైంది. అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2వ రోజు అధ్యయన కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ, యువత, రెవెన్యూ రిఫార్మ్స్, కల్చరల్ కమిటీల సభ్యులతో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సబ్బండ వర్గాల వికాసం, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా మొత్తం 50 అధ్యయన కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆమె ప్రకటించారు. కమిటీల నివేదికలను సమగ్రంగా పరిశీలించి భవిష్యత్తుకు విధానాలకు రూపకల్పన చేస్తామన్నారు. తెలంగాణ జాగృతి చేపడుతున్న ఈ ప్రయత్నాలు రాష్ట్ర రాజకీయాల్లో విధానపరంగా కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేసే ముందు గత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. తాను చిరంజీవికి అభిమాననని, ఒక సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ గౌరవిస్తామన్నారు. అయితే రాజకీయంగా తెలంగాణలో ప్రచారం చేయాలంటే గత వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ దగ్గర బీజేపీ ఎందుకు మోకరిల్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, ఎవరి మాటలను ఎలా అర్థం చేసుకోవాలో వారికి తెలుసన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ముందు దాని మీద వివరణ ఇవ్వాలి. ఫస్ట్ ఇలా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే మీకు దిక్కు దివాణం లేదు. ఈ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు కానీ నాయకులకు కానీ కాళ్ళ బలుపు కట్టుకొని తిరిగితే ఓట్లు పడే పరిస్థితి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే బీజేపీ దుస్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. జగిత్యాల రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నిన్నటి వరకు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పిన ఎమ్మెల్యే సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం గందరగోళాన్ని సృష్టించింది. జగిత్యాలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. ఇండిపెండెంట్లకు ఓపెన్ సపోర్ట్ ప్రకటించిన జీవన్ రెడ్డి నిర్ణయం స్థానిక రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈ పరిణామాలు ఫలితాలపై ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇంకా జరుగుతున్నాయి. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు. సీఎం స్థాయికి తగ్గ మాటలేనా? రేవంత్ పై హరీష్ ప్రశ్న. అసభ్య వ్యాఖ్యలతో కాంగ్రెస్ వైఫల్యాలు దాచే ప్రయత్నం. రేవంత్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ మధ్య. తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీలతో కల్వకుంట్ల కవిత సమావేశం. రాష్ట్ర అభివృద్ధికి 50 కమిటీలు ఏర్పాటు చేస్తామని కవిత ప్రకటన. సామాజిక తెలంగాణ లక్ష్యంగా జాగృతి కమిటీలతో కవిత చర్చ. విధాన బ్లూ ప్రింట్ సిద్ధానికి తెలంగాణ ప్రచారానికి ముందు పవన్ వివరణ ఇవ్వాలన్న మహేష్ గౌడ్. పవన్ గత వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్. రాజకీయ ప్రచారంలోకి రావాలంటే పవన్ సమాధానం ఇవ్వాలన్న గౌడ్. పవన్ ప్రచారంపై తెలంగాణ రాజకీయాల్లో. మేడారం జాతర హుండీ లెక్కింపు ప్రారంభం. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు. సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు 10 రోజులు సాగే అవకాశం. మేడారం జాతర 828 హుండీల లెక్కింపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి. హుండీ లెక్కింపుకు కట్టిది.